హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దాసిటీ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇవాళ అయితే 100K సబ్స్క్రైబర్స్ స్పెషల్ బ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఇంట్లో అయితే చాలా హడావిడిగా ఉంది. మా మమ్మీ అయితే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. సో ఏం జరిగిందంటే 100K సబ్స్క్రైబర్స్ అయ్యేటప్పుడు ఆ కౌంట్ లైవ్ గా పెడతామని చెప్పి మా మమ్మీ ప్లాన్ అనమాట. సో అందుకే 1 డే బిఫోరే వెళ్ళి టీవీ ఆర్డర్ చేసాం. యాక్చువల్లీ మాది పాత టీవీ ఉండేది, కానీ అది రిపేర్ లో ఉందని ఇంకా మేము యూజ్ చేయకుండా జస్ట్ అలా పక్కన పెట్టాం. సో మమ్మీ ఏమో లేదు అలా అకౌంట్ టీవీలోనే రావాలని చెప్పి మేము జస్ట్ 1 డే బిఫోర్ వెళ్ళి ఆర్డర్ చేసాం. అండ్ సేమ్ డేనే ఇన్స్టాలేషన్ కావాలన్నాం. ఆ షాప్ వాళ్ళు అయితే కుదరదండి, 2 days అయితే పట్టిద్దన్నారు. అండ్ ఎందుకంటే మిడిల్ సండే కూడా వచ్చింది. సో మమ్మీ ఏమో కాదండి, మేము స్పెషల్గా ఇలా యూట్యూబ్ కోసం టీవీ ఆర్డర్ చేసాం, మీరు ముందు డెలివరీ ఇచ్చిన ఇన్స్టాలేషన్ సేమ్ డే ఉండాలని చెప్పారు. సో వాళ్ళేమో ఫస్ట్ కుదరదు అది ఇది అన్నారు. అండ్ మమ్మీ ఏమో కాదు మాకు కావాలి, ప్లీజ్ ట్రై చేయండి అంటే ఇంకా వాళ్ళు ఇన్స్టాలేషన్ వాళ్ళైతే పంపించారనమాట. అభి మ్యూట్లో పెట్టివి. సో యాక్చువల్లీ టీవీ తెచ్చినప్పటి నుంచి మా తమ్ముడు ఇంకా సాంగ్స్ ఇవన్నీ ప్లే చేస్తూనే ఉన్నాడు. నేనేమో కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, అసలు ప్లే చేయకురా, అవేమీ ప్లే చేయకూడదు అని చెప్పాను. మేము యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతవరకు రీచ్ అవుతామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరికి కూడా కొంచెం ఐడియా కూడా లేదనమాట. లైక్ ఏదో జస్ట్ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాం కదా అని జస్ట్ మమ్మీ కూడా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళు అనమాట. బట్ 100K సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఇదంతా మీ వల్లే. మీరు ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీ కామెంట్స్ చూసి అయితే మమ్మీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. సో ప్లీజ్ ఎప్పటికీ ఇలానే ఎంకరేజ్ చేస్తుండండి. ఇంకైతే లేట్ చేయకుండా మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు కిచెన్ క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పట్టేదండి. ఇప్పుడైతే చాలా ఈజీగా తొందరగా చేసేసుకోగలుగుతున్నాను. పని అయితే చాలా సులువుగా అయిపోతుంది నాకు. అందుకే నేను అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనం ఇలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి. ముందే ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనమైతే ఇంకా చేతితో రుద్దే పని లేదనమాట. ఎంత హైట్ కావాలో అంత హైట్ని బట్టి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దీనికైతే మనకు బ్రష్లు కూడా ఇదిగోండి, ఇదైతే ఆ కిచెన్లో ఉన్న గ్లాసులు తుడుచుకోవడానికి, ఇది తడి ఆరిపోవడానికి. ఆ షింకులు అయితే చిన్న కొన్ని సందుల్లో మనం చేతితో అంత క్లీన్గా చేయలేమండి. అలా చేయడానికి చిన్న చిన్న బ్రష్లు ఇచ్చారనమాట. ఇదిగోండి, ఇదేమో ఈ కేబుల్ వైర్ ఏమో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనకి స్టవ్ పక్కనే ఉన్న గోడ అయితే ఎక్కువ బాగా అసలు ఎంత జిడ్డుగా అయిపోద్దో, చాలా జిడ్డుగా అయిపోద్ది. దాన్ని క్లీన్ చేయాలంటే అబ్బా నేను రుద్ది గోళ్ళలో కూడా మురుగు వెళ్ళిపోయేదండి. ఒక్కోసారి చాలా కష్టంగా అనిపించేది. ఇదైతే ఇదిగోండి, మనం ఇలా ఏది మనం క్లీన్ చేయాలంటే ఆ బ్రష్ పెట్టుకొని ఇలా క్లీన్ చేసేయచ్చు. చూసారా ఎంత మురుకు వచ్చిందో. ఇదంతా గోడకు పట్టేసిన నూనె, ఆయిల్, జిడ్డు అదంతా అనమాట. కింద కూడానండి ఒక్కోసారి చాలా మురుకు ఉంటుంది. ఇలా ట్యాపులకి చూసారా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. ఈ షింక్ లోపలైతే చేయి పెట్టి నాకు కడగాలంటే ఒక్కోసారి చాలా చిరాకు అనిపించేసేది. కడిగేసినాక ఉన్న తడి ఎన్ని క్లాతులతో తుడిచినా కూడా ఆరిపోయేది కాదు. దానికోసమని ఇదిగోండి ఇంకో బ్రష్ మనం దానికి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అద్దాలు తుడుచుకోవాలంటే మనం అయితే ఓ క్లాత్ కానీ ఏదన్నా పట్టుకొని తుడవాల్సి వచ్చేది. ఒక్కోసారి హైట్ ఉన్నా కూడా స్టూల్ వేసుకోవాల్సి వచ్చేది. మనం అయితే హైట్కి కూడా ఇదైతే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకుని ఇదిగోండి ఇలా బ్రష్ పెట్టి ఇలా పట్టుకుంటే చాలు, అది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో. నాకు పని అయితే చాలా సులువుగా అయిపోతుందండి. నేనైతే బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఏదన్నా ఈరోజు అయితే బయటకు వెళ్ళే పని ఉందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఎక్కువ శ్రమ ఎక్కువ పని లేకుండా ఈజీగా ఏదైపోతుంది అనేది చూసుకుంటాను. నా దగ్గర అయితే ఇంకా ఈరోజు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మా పాపకు చెప్పాను ఎవరికి కావాల్సింది వాళ్ళు కట్ చేసేయమని. ఎందుకంటే ఒక పిల్లలండి బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా అందరికి ఒకటే ఇష్టం ఉండదు కదా. ఒకడేమో కర్బూజా తింటానంటాడు, ఒకడేమో వాటర్ మిలన్ తింటానంటాడు. అందుకనే ఈ చిన్న పుచ్చకాయ అయితే ఉందన్నమాట. చాలామంది మనల్ని అడిగారు చూడండి, ఆంటీ అంత రెడ్గా ఉంటే అది ఇలా కలర్ వేసిందని. టిష్యూ పేపర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది కలర్ అంటారా లేకపోతే న్యాచురల్గానే అలా ఉందంటారా అనేది నాకు కామెంట్స్లో మీరు చెప్పండి. నేనైతే మామూలుగానే ఉందనుకుంటున్నాను, అదైతే కలర్ కాదనుకుంటున్నాను. 2 సార్లు అయితే ఇలా గట్టిగా నొక్కి కూడా చూశాను.
కొన్నిసార్లు ఏదైంది మనం కూడా కరెక్ట్గా చెప్పలేమండి. ఇలా చూస్తే మనకి చూసినా అది తినేటప్పుడైనా మనకైతే అర్థమైపోతుంది. ఇదిగోండి ఒకటేమో చిన్న బొప్పాయి ఉంది. బొప్పాయి ఇది కూడా పొడుగ్గా ఉన్న కాయ చాలా టేస్ట్ బాగుంది. కొన్నేమో ఇలా వాటర్ మిలన్ ముక్కలు, ఒక చిన్న 2 కొబ్బరికాయలు అయితే నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట వాళ్ళ తోటలో అని. అదైతే కొట్టేశాను. ఇలా కొబ్బరి ముక్కలు కూడా నేను పిల్లలకి ఇలా బ్రేక్ఫాస్ట్లో ఇస్తాను ఒక్కోసారి. పిల్లలకి ఏంటంటే పచ్చి కొబ్బరి వల్ల కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే కొబ్బరి తినలేండి, కొబ్బరి తింటే ఎక్కువ వెయిట్ పెరుగుతారంటారు కదా. ఇంకా నాకు కర్బూజా కానీ బొప్పాయి కానీ తింటాను నేనైతే. ఇలా ఈజీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ ఇలా ఫ్రూట్స్ తినేసి వెళ్ళామనుకోండి, మనకు దాహం అనిపించదు, ఎంతసేపు అయినా మన పనులు మనకైతే అయిపోతాయి అన్నమాట. చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంకా ఇదిగోండి వచ్చేసామన్నమాట. ఇది సోనో విజన్ విజయవాడలో. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఇలా ఫ్రిడ్జ్లు చూస్తాను, తను ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటుంది. అయితే తను చూస్తుంది అనమాట. మేము చూసేదేమో నాకు ఏ మోడల్, చాలా మోడల్స్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళామంటే ఏ మోడల్ చూడాలో నాకు కూడా అర్థం కాదు. ఏది చూస్తే అదే బాగున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఫ్రిడ్జ్లు చూడటమే కదండి, అక్కడే అనమాట ఈఆర్లో ఏం పెట్టుకోవాలి, ఇక్కడ ఏం పెట్టుకోవాలి, ఇక్కడ టప్పర్ వేర్ కొనాలా. వాళ్ళు ఏంటంటే లోపల గాజు, మన దగ్గర ఎక్కువ గాజు జ్యూస్ అలా ఉంటాయి కదండి, అలాంటివి పెట్టకూడదు, ఎక్కువ వెయిట్ ఉండే పెట్టకూడదు అని చెప్తున్నారనమాట. ఇంకా ఇందులో టప్పర్ వేర్ కొనాలా, ఏం పెట్టాలి, ఇంకా అక్కడే అనమాట మొత్తం డిస్కస్ అంతా అక్కడే అయిపోతుంది. చూడండి నాకు భలే నవ్వు వచ్చింది అనమాట. ఒకటి చూస్తే మళ్ళీ ఇంకొకటి చూడాలనిపిస్తుందండి. అలా ఎవరికి నచ్చినా వాళ్ళే అయితే చూసేసుకుంటున్నాము. నాకైతే ఈ వైట్ కలర్ది అయితే నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఇదే ప్లేస్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ కలర్ కావాలి, ఇంకో కలర్ తెప్పిస్తారు ఇలా అనమాట. వాళ్ళని అయితే పాపం బాగా విసిగిచ్చేసాం మేమైతే. చాలా తొందరగా వచ్చేద్దామని వెళ్ళాం, కానీ అక్కడ ఈ ఫ్రిడ్జ్లు చూడడానికి అసలు మేము వెళ్ళింది టీవీ చూడడానికండి. టీవీ అయితే మనం ఎంతసేపు చూస్తామో, ఇంచేసా లేకపోతే సైజా దాన్ని బట్టి చూసుకొని వచ్చేస్తాము. ఇంకా టీవీ ఒక్క 10 నిమిషాల కింద చూసేసి మళ్ళీ పైకి వెళ్ళామన్నమాట. ఈ ఫ్రిడ్జ్లు ఈ పక్కన అరలు ఎలా ఉన్నాయా, ఇందులో ఎగ్స్ పెట్టుకోవచ్చా, ఈ ఫ్రూట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, డీప్ ఫ్రీజర్ ఎక్కడ ఉంది, మొత్తం అన్నమాట. ఒక్క ఫ్రిడ్జ్ కాదండి, అక్కడ ఉన్నాయన్నీ చూసేసామన్నమాట. ఇదైతే ఈ ఫ్రిడ్జ్ అయితే మా పాపకు బాగా నచ్చింది. ఇదిగోండి వాళ్ళైతే ఇంకా ఈ పక్కకు తీసుకొచ్చి ఇలా ప్లగ్ పెట్టి చూపిస్తున్నారు. దీన్నేమో నాక్ అంటారంట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆ స్క్రీన్ ఉంది చూసారా, ఒక్క డోర్ తీస్తే చాలు. ఇది మొత్తం డోర్ ఓపెన్ చేయకుండా ఆ గ్లాస్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో అనేది మనకి బయటకు కనిపిస్తుంది. 2 సార్లు ఇలా టచ్ చేసామనుకోండి అది వెలుగుతుంది కదా, ఆ లోపల ఉన్నాయన్నీ కనిపిస్తున్నాయి. ఇది చాలా కొద్దిగా మోడల్గా అనిపించింది నాకు కూడా, చూడడానికైతే బాగుంది. తర్వాత అయితే వాళ్ళు ఏమన్నారంటే అది తర్వాత కొన్ని రోజులకైతే వాటర్ అనేది లీక్ అవుతుందని చెప్పారు. ఇంకా అది వద్దని చెప్పేసి ఇంకా వేరేదైతే మా ఫ్రెండ్ తీసుకుందనమాట. ఇంకా అప్పటికే చాలా టైం అయిందండి, బాగా అలసిపోయి ఉన్నాం. ఇంకా ఇక్కడ మాకు సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడే లంచ్ చేసి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇంకా లంచ్కి వచ్చాము ఇక్కడికి. వీళ్ళ దగ్గర ఏంటంటే అసలు ఆ సర్వ్ చేసేవాళ్ళండి ఎంత ప్రేమగా ఎంత బాగా వడ్డిస్తారో. మనకి ఫుడ్ ఎంత టేస్ట్గా ఉన్నదో అన్నది కాదు, మన ఇంట్లో అయినా సరే, మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా చుట్టాలైనా సరే, ఆ వడ్డించే తీరే మనకి బాగా నచ్చుతుంది. అక్కడే ఫుడ్కి టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. మీరన్నా చూడండి, ఈ సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ ఏంటంటే అసలు ఆ వడ్డించే పిల్లలైతే ఆంటీ ఇది వేసుకోండి, అమ్మ ఇది వేసుకోండి, ఇది ఒకసారి తిని చూడండి, ఈ కందిపొడి ఈ కందిపొడిలో నెయ్యి వేసుకొని తిని చూడండి. ఇంకా మా పెద్దబ్బాయి అయితే నెయ్యి అలాంటి అసలు ముట్టుకోడు, అలాంటి వాడు కూడా తిన్నాడనమాట. అది ఏదో అంటారు చూడండి, కొసరి వడ్డించడం అనేది అసలు ఎంత బాగా నచ్చిందంటే మాకైతే. వద్దన్నా సరే ఇది వేసుకోండి ఇది వేసుకోండి ఇది వేసుకోండి అంటారు. అదైతే నాకు బాగా నచ్చుతుంది ఈ సుబ్బయ్య గారి హోటల్లో అయితే. ఇదిగోండి ఈ బాబు పేరు అయితే శివ అనుకుంటా, మేము పేరు కూడా అడిగాము. అడిగితే ఇంకా తిన్నా కొద్దీ ఆంటీ ఈ స్వీట్ తినండి అంటే, వద్దయ్యా బాబా నాకు షుగర్ ఉందంటే, లేదంటే చిన్న ముక్క తినండి, అది తినండి ఇది తినండి అని ఎంత ప్రేమగా వాళ్ళు అడిగే తీరు మాకే కాదు ఎవరికన్నా నచ్చుతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు అలాగే, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలను కూడా తమ్ముడు ఇది వేసుకో తమ్ముడు, అది వేసుకో తమ్ముడు, మనం తినవలసిన దానికంటే ఎక్కువ తినేస్తాం అక్కడికి వెళ్ళి. ఈ సుబ్బయ్య గారి హోటల్ అయితే నాకైతే బాగా నచ్చింది. తర్వాత ఇది కుండ పెరుగు చూసారా, నేను తర్వాత కూడా ఈ కుండ కొంటాను. అసలు ఎంత
టేస్ట్ ఉందండి, భలే బాగుందనమాట. కొద్దిగా మేమైతే అప్పటికి ఫుల్ అయిపోయింది, కానీ ఉట్టి పెరుగన్నా తినండి అని చెప్పి పెరిగేశారు. చల్లగానే చాలా ఆ కుండలో వేయడం వల్ల ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి నేను అంటున్నా, ఈసారి ఎప్పుడైనా సరే సుబ్బయ్య గారి హోటల్కి వెళ్దామని. ఇంకా తర్వాత నుంచి అయితే ఒక్కసారి లంచ్ గట్టిగా తిన్నామనుకోండి, అసలు ఇంకా తర్వాత అసలు ఆకలి అనేది లేదు. ఇంకా నేను వస్తా కొన్ని నేరేడు పళ్ళు, ఈ నేరేడు పళ్ళు చూడండి బయట మనకు హైబ్రిడ్ అయితే కొద్దిగా పెద్దగా ఉంటాయి, అవి తొందరగా పాడైపోతాయి ఒక్క రోజులోనే. నాటుగా వచ్చేవి ఇలా చిన్న చిన్నగా ఉన్నా మనకైతే ఒక 3-4 రోజులు అలాగే ఫ్రెష్గా ఉంటున్నాయి. నాటు టేస్ట్ కూడా బాగున్నాయి. ఈసారి నాటువి అయితే తీసుకోండి. పెద్దవి ఏంటంటే వాళ్ళు వేసేటప్పుడే మనకు నలిగిపోతూ ఉంటాయి, అందుకే నాటు తీసుకొని వచ్చాను నేను. ఇంకా తర్వాత అయితే మనం కూల్ డ్రింక్స్ అలాంటివి ఏం కాకుండా ఇంకా ఇంట్లోనే చూస్తున్నారు కదా డీటాక్స్ వాటర్ అలాంటిదన్నీ రెడీ చేస్తాం కదా. ఇంకా నేనైతే ఈ నేరేడు పళ్ళుతో పాటు 2 అయితే ఆరెంజ్ ఉన్నాయి నా దగ్గర. ఆరెంజ్లు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇంకా అందులో వేసేద్దామని మా పాపకు చెప్పాను. ఏదైనా ఫుడ్ అండి హెవీగా తిన్నప్పుడు ఇంటికి రాగానే చాలా దాహం అనిపిస్తుంది, ఏం కూల్ డ్రింక్స్ తాగేద్దామా ఏంటి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా ఇలా కమల ఉన్నా బత్తాయి ఉన్నా ఏ ఉన్నా సరే, చిన్న నిమ్మకాయ ముక్కలు ఉన్నా సరే ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా వేస్తే మనం ఉప్పు కానీ అందులో ఏమి వేయక్కర్లేదండి. నేనైతే చియా సీడ్స్ కొంచెం వేస్తున్నాను చూడండి. ఇవి నానేసరికి ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది అసలు ఎంత బాగుంటుందో, కొద్దిగా తాగినా సరే మనకు ఆ దాహం తీరిపోతుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే నేనైతే ఇలా ఇచ్చేసాను అనమాట. కొన్ని నేరేడు పళ్ళు, ఇలా ఈ డీటాక్స్ వాటరు. కూల్ డ్రింక్ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో పంచదార కానీ అసలు ఏం కలపక్కర్లేదు, అయినా సరే మనకు టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది. ఇంకా ఒక్కొక్కరికి ఇలా ఇచ్చేసామంటే ఇవే కాదండి, మన దగ్గర ఒకవేళ ఏ ఉన్నా కీరా ఉన్నా క్యారెట్ ఉన్నా అవి కూడా చిన్న ఇలా తురిమి కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ అనేది దిగి నేనేంటంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మొజిటో డ్రింక్స్ అంటారు చూడండి, అదైతే తాగుతాను, నాకు బాగా నచ్చుతుంది. అలాంటిదే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు జామున్ వేసి జామున్ డ్రింక్లు కూడా ఉంటాయి కదా. ఈ నేరేడు పళ్ళుని సన్నగా మెత్తగా కట్ చేసేసి వేసినా కూడా మనకు అదే టేస్ట్ వస్తుంది. నేను అంతకుముందు ట్రై చేశాను, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలకైతే ఇలా ఇచ్చేసాను అనమాట. ఇది మనం పెద్దవాళ్ళం షుగర్ ఉన్న వాళ్ళం తాగినా కూడా ఇందులో ఏం వేయలేదండి, చక్కగా తాగేయచ్చు. ఇంకా మేమైతే ఫైనల్గా టీవీ అయితే తెచ్చేసాం. టీవీ చూడడానికి వెళ్ళి ఎన్ని చూసి వచ్చామో చూడండి. అసలు టీవీ తీసుకుందామన్న ఆలోచనే లేదండి ఇప్పుడు. అయితే నేను ఒక్కరోజు ముందనమాట మా పిల్లలతో అరే టీవీ చూడడానికి వెళ్దామన్నాను. ఇప్పుడు ఎందుకు అంత సడన్గా అంటున్నావు అంటే, లేదు మనకైతే 100K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నాకండి ఎప్పటి నుంచో అలా టీవీలో చూపించడం నాకు చాలా ఇష్టం, చాలా కోరిక కూడా అలాగే ఉంది. సరే అయినప్పుడు చూసుకుందాంలే అని కామ్గా ఉన్నాను. ఇప్పుడేమో ఇంకా వెళ్దాం అనేసరికి ఇంత హడావుడిగా ఎందుకమ్మా, ఇప్పుడు మనకు అక్కడ పెద్దగా ప్లేస్ లేదు కదా, ఏం పెడతాం, అంత పెద్దదైతే పట్టదు అది ఇది అంటున్నారు పిల్లలు. నాకు ఆ షోరూమ్కి వెళ్ళి చూసినప్పుడు అండి ఏది పెద్దదైతే అదే తీసుకుందామంటాను నేను. మాకేమో ఇక్కడ టీవీ యూనిట్ చూసారు కదా చాలా చిన్నగా ఉంది. ఇంకా 75 ఇంచెస్ తీసుకుందాం అంటుంటే మా పిల్లలు ముందే ఇలా నేనైతే ఆ టేపుతో మెజర్మెంట్ అది చూసుకొని వెళ్ళాను. మాకైతే ఇక్కడ 45 కానీ 55 కానీ సరిపోద్ది అనుకున్నాను. వీళ్ళేమో అంత పెద్దది వద్దంటే ఇంకా ఆఖరికైతే ఇది 55 ఇంచెస్ అండి. అప్పటికి కూడా ఈ డోర్లకు పక్కకు వచ్చిందనమాట, కానీ కరెక్ట్గానే సరిపోయింది. ఇది నియో క్యూలెడ్. నాకు టీవీల గురించి పెద్దగా తెలియదు కానీ దాని మీద పేరు చూసి చెప్తున్నాను. ఇదైతే క్లారిటీ కానీ ఇలా బ్రైట్నెస్ కానీ చాలా బాగా అనిపించింది. షోరూమ్కి వెళ్ళినప్పుడు కొన్ని చూసినప్పుడు అన్నిటికంటే ఇది బాగుందని అన్నారు పిల్లలు. ఇంకా అందుకనే ఇది తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వీళ్ళు ఇన్స్టాలేషన్ చేయడానికి కూడా వెంటనే రారండి. నేనైతే ఇంకా వాళ్ళని అక్కడ మాకు ఇలా పంపించండి, మాకు కొద్దిగా అవసరం అంటే మేము ఏ రోజు అయితే తీసుకున్నామో ఆ రోజే పంపించారు. ఇంకా పంపించంగానే ఇదిగోండి టీవీ అయితే సెట్ చేసేసారనమాట ఇక్కడ. నేనైతే ఈ టీవీ ఎప్పుడు సెట్ చేస్తారని చాలా కంగారు పడుతున్నానండి. ఎందుకంటే 100K సబ్స్క్రైబర్స్ని టీవీలో చూపిద్దామని నా కోరిక అనమాట. ఇంకా ముందు ఈ తీసుకొచ్చే రోజుకైతే 98Kనే ఉన్నారు. ఇంకా ఆ రోజు నిద్ర కూడా పట్టలేదు, ఎక్కడ తొందరగా 100K అయిపోతారా చూపించకుండా అయిపోతానని. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా దగ్గరకు వచ్చేసామన్నమాట.
ఇదంతా మీ వల్లేనండి. ఇంత దూరం మీరు నన్ను తీసుకొచ్చారంటే ఇదంతా మీ లవ్ అండ్ సపోర్టే. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరలో ఉండి మా ఫ్రెండ్ని కూడా పిలిచాను అనమాట. ఇంకా ఆ రోజు నా సంతోషానికైతే అసలు అవధం లేదనమాట. ఏ పని ఎప్పుడో అసలు నిద్రే పట్టలేదు. ఇంకా తొందరగా లేచి పనులన్నీ చకా చేసేసుకున్నాను. ఏదన్నా పెళ్ళి అలాంటి హడావుడి ఉంటే మనకి ఎంత హడావుడిగా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఆ రోజైతే ఇంకా ఒక మ్యాంగో ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే ఇలా జ్యూస్ చేసి ఇచ్చాను. అది చేయడానికి కూడా నాకు హడావుడి అయిపోతుంది. ఏది ఇవ్వాలన్నా ఏది చెయ్యాలన్నా. ఇంత సంతోషంగా ఉన్నానంటే అదంతా మీ వల్లేనండి. ఇదిగోండి ఇంకా 96 ఒక్కోసారి చూడండి ఒక్కళ్ళు పెరగాలన్నా నాకు కొత్తలో అయితే ఒక రోజు 2 రోజులు పట్టేది. ఒకళ్ళేం మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఈ మహానుభావులు ఎవర్రా బాబు ఇప్పుడు వెనక్కి వెళ్ళారని నేను అలా నవ్వుకుంటా ఉన్నాను. ఒక్కోసారి ఏంటంటే మనకు కొంచెం 2-3 పెరగాలని ఎక్కువ టైం పట్టుద్ది. ఇంకా మా పిల్లలైతే ఒకటే నవ్విస్తున్నారు నన్ను, ఆగమ్మా ఇంకా నువ్వు ఎంతసేపు నుంచోవాలని. ఇంకా నేనైతే చాలా నాకు అసలు ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేనండి. ఇదిగోండి ఇంకా ఇద్దరు అనమాట 98. నేను కూడా 1 నుంచే స్టార్ట్ చేశానండి. నాతో పాటు 1,00,000 మంది నాతో పాటు ఉన్నారు. మనది ఎంత పెద్ద ఫ్యామిలీ అయిందంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. One more to go. నేనైతే వీడియోని కూడా చూసుకోకుండా చూడండి చిన్నపిల్లలాగైతే ఎలా అరిచానో. ఇంకా ఒక్కళ్ళు ఉన్నారనమాట. ఇదిగోండి ఇంకా 1 lakh అయిపోయారు మనకి. చాలా పెద్ద ఫ్యామిలీ. 100K సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికండి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఏదో మామూలుగా అయితే వీడియోస్ చేశాను కానీ ఇంత రీచ్ అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదనమాట. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారంటే అదంతా మీ వల్లేనండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ అయితే అస్సలు మర్చిపోలేనమాట. ఒక్క సబ్స్క్రైబర్సే కాదండి, మీరు ఇచ్చే కామెంట్స్ అండి, మీరు పెట్టే కామెంట్స్ అయితే నాకు ఎంత సంతోషాన్ని ఇస్తాయంటే నాకు సగం రోగాలు దాంతోనే తగ్గిపోతాయి. చూడండి మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే చిన్న మాటకు కూడా మనం బాధపడతాం. ఇంత మంచి కామెంట్స్ వస్తున్నాయి అంటే అసలు నాకు నిజంగా అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంటానన్నమాట. అయితే ఇప్పుడు 50K సబ్స్క్రైబర్స్ అప్పుడు కూడా కేక్ అయితే కట్ చేద్దాం అనుకున్నాము. ఆ రోజు అసలు కుదరలేదు ఎందుకో. ఈసారి అయితే గట్టిగా చెప్పాను 100K సబ్స్క్రైబర్స్ అయినప్పుడైతే కేక్ కట్ చేయాలని. ఇంకా మా చిన్నబ్బాయి అయితే కేక్ అయితే ఆర్డర్ చేశాడు. మన ఆరోగ్యం మన సంతోషాన్ని బట్టే ఉంటుందండి. నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల మీ వల్లేనండి. సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉన్నాను నేను. ఇదిగోండి నాకైతే కేక్ మీద ఎప్పుడైనా సరే ఇలా క్యాండిల్స్ వెలిగించడం ఆర్పడం ఎందుకో మరి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నాకైతే అది ఇష్టం ఉండేది కాదు. ఆ క్యాండిల్స్ అన్ని చుట్టూరుకి గుచ్చి వాళ్ళకి ఎన్ని ఇయర్స్ అయితే అన్న అలాంటిది అసలు ఎప్పుడు నాకు ఎందుకో నచ్చదు అసలు. ఇంకా ఈసారి కూడా మా పిల్లలు క్యాండిల్స్ ఉన్నాయి కదా అమ్మ ఇప్పుడు మనకి 1 year దాటింది కదా అమ్మ వెలిగిద్దామన్నారు. నాకైతే ఎందుకో నచ్చదు. కాకపోతే చిన్న స్లిప్ మీద అయితే 100K సబ్స్క్రైబర్స్ అని రాశాను. ఇదిగోండి మీ అందరి సమక్షంలో ఏదన్నా మనకి సంతోషం వచ్చినప్పుడు తీపి తినాలని ఎవరికైనా తీపి పెట్టాలి అంటారు కదా, ఇంకా ఫస్ట్ పీస్ అయితే మీకేనండి. ఇలా మీతో సెలబ్రేట్ చేసుకోవడం నేనున్నంత వరకు నా లైఫ్లో ఎప్పటికీ అసలు మర్చిపోలేను. ఇదైతే మీకోసం అన్నమాట. ఇంకా ఆ రోజైతే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఏంటో చాలా హడావుడిగా ఉన్నాను. మా పిల్లలు ఏంటమ్మా ఇంత హడావుడి పడిపోతున్నావు అంటున్నారు. ఇదిగోండి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇలా కొద్దిగా అందరికి సర్వ్ చేసి చాలా సంతోషంగా హ్యాపీగా అయితే గడిపేశాము. ఇదైతే ఇంకా నిన్నే పోస్ట్ చేయాలనుకున్నాం కానీ ఇంకా ఆ రోజు కుదరలేదు. ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా అయిపోయినాక ఇంకా డిన్నర్కి అయితే నాకు ఇంకా పెద్దగా చేసే ఓపిక కూడా లేదు. మా బాబుకి చెప్పాను ఏదైతే సింపుల్గా ఉంటుందో అది చేసేమని. ఇంకా అయితే గ్రీన్ బఠానీలు ఒకటి నానబెడితే ఇంకా ప్రతిసారి చాట్ ఎందుకులే అని చెప్పి అందులో కొద్దిగా మార్నింగ్ చేసిన పచ్చి కొబ్బరి అవన్నీ ఉంటే కలిపేసి ఒక్కోసారి అండి డిన్నర్కి మనం పగలు ఆ రోజు ఎక్కువ హెవీగా తిన్నాం అనుకోండి, ఇంకా డిన్నర్ ఎప్పుడైనా సరే చాలా లైట్గా తింటే మనకు సరిపోతుందన్నమాట. ఇలా ఈ డిన్నర్ రెసిపీ కూడా చాలా నచ్చుతుంది మీకు కూడా, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇదిగోండి కొన్ని కీర
స్వీట్ కార్న్, క్యారెట్లు అవి ఇలా అన్నీ తురిమేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది. మనకు నైట్ చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట ఇలాంటి డిన్నర్ తిన్నామంటే. ఇంక ఇదైతే వండే పని కూడా లేదు కాబట్టి చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళం మనం చేయలేనప్పుడు అయితే పిల్లలకు కూడా అప్పచెప్పేయచ్చు. ఒక కప్పు నిండా బౌల్ నిండా తిన్నామంటే కంప్లీట్గా అయితే డిన్నర్ మనకు సరిపోతుంది. నాకు కూడానండి ఎప్పుడైనా ఇలా లైట్గా తిన్నప్పుడు ఇంకా హాయిగా నిద్ర పడుతుంది అనమాట. ఇంకా గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా రాదు. ఎందుకంటే మనం ఇందులో మసాలాలు కానీ నూనెలు కానీ అసలు వండే పనే లేదు. ఇందులో క్యారెట్ తురుము ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి మనకి చాలా ఎనర్జీగా ఉంటాము. ఇదిగోండి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక్కోసారి మార్నింగ్ బ్రేక్ఫాస్టే కదండి, డిన్నర్కి కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈరోజు చాలా హెవీ అయిపోయింది. ఐస్ క్రీమ్ ఒకటి ఇవన్నీ తిన్నాం కదా, ఇంకొద్దులే అని చెప్పి ఇలా లైట్గా అయితే చేసేమన్నాను మా పాపని. ఒక్కోసారి మా పాప కానీ మా చిన్న బాబు కానీ పిల్లలు ఎవరన్నా ఇలా రెడీ చేసేస్తారండి. ఇది పిల్లలకు కూడా ఈజీ అవుతుంది చేయడం, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా. మీరు కూడా ఈసారి ఇలా డిన్నర్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.